ఎవరు ఈ ముసుగు దొంగ అని చూస్తున్నారా? అది నేనే. మనం ఉన్నది ఇప్పుడు మిర్చి యార్డ్లో కదా, గుంటూరు మిర్చి యార్డ్కి అయితే వచ్చేసాము. ఈ మాత్రం కవరింగ్ లేకపోతే మూతంతా మంట పుట్టుద్ది. మనం రోజు కూరల్లో వేసుకునే కారం ఎలా చేస్తారో నాతో పాటు మీరు కూడా చూడండి. మామూలుగా మనము విజయవాడ టు గుంటూరు వెళ్ళేటప్పుడు ఈ మిర్చి యార్డ్స్ అనేవి రోడ్లోనే ఉంటాయి. బస్సులో వెళ్తుంటేనే ఆ కారంకి మూతంతా మంట పుట్టుద్ది. అలాంటిది ఇలా డైరెక్ట్గా యార్డ్కి అయితే వచ్చేసాము. ఈరోజు మంట ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఫస్ట్ అయితే కారం చేయాలంటే మిరపకాయలు కావాలి కదా. ఇవి అయితే మిరపకాయలు మంచిగానే ఉన్నాయి, మంచి క్వాలిటీ మిరపకాయలే. డస్ట్ కూడా ఏమంత లేదు. మామూలుగా అయితే మా సీజన్ టైంలో ఈ మిర్చి అన్నీ తొడాలు తీస్తారు. బయట మిర్చికి తొడాలు తీసిన తర్వాత కారం ఆడిస్తారు. ఇక్కడ చూసారా, ఇది ఆల్రెడీ 1 టైం మిల్లు ఆడిచ్చిన కారము. ఇంకా సాఫ్ట్గా రావాలని ఇంకోసారి ఆడిస్తారంట. ఈ రాసులాగా పోసిన కారాన్ని అక్కడైతే మిల్లు ఆడిస్తారు. దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామంటే అసలు మంట అసలు తట్టుకోలేము. మూతంతా మండుతుంది. అయినా కొంచెం దూరం నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూసారా, ఈ టబ్బులతో కారాన్ని వేసేసి పైన ఇంకో మిల్లులో అయితే వేస్తున్నారు. ఆ మిల్లులో నుంచి బాగా మెత్తగా గ్రైండ్ అయ్యి ఇక్కడి నుంచి అయితే వస్తుంది. ఇది మళ్ళీ టబ్బుల్లో మళ్ళీ నింపుకొని కింద అయితే ఆరబెడుతున్నారు. నేను మిర్చి యార్డ్కి ఎందుకు వచ్చానో మీకు డౌట్ వచ్చి ఉంటుంది. మా పిన్ని అయితే ఈ మిర్చి యార్డ్లో పనిచేస్తుంది. రీసెంట్గా మా నాన్నకి ఇక్కడ గుంటూరులో నడుము ఆపరేషన్ అయితే అయ్యింది. మా నాన్న చూడడానికి వచ్చి ఇంకా కారం మిల్లు ఎలా చేస్తారని ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దామని. ఇక్కడ చూసారా, అక్కడ నింపుకొచ్చిన కారాన్ని బాగా మెత్తగా అయిన కారాన్ని ఇక్కడైతే కింద అయితే పోస్తున్నారు. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ బస్తాల్లోకి ఎత్తుతారంట. ఈ సైడ్ అంతా బస్తాలు ఉన్నాయి చూడండి, ఇదంతా కారమే. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ కారమే వెళ్తుందంట. ఈ గుంటూరు నుంచి కారం వెళ్తుందంట. ఈ బస్తాల్లో ఉన్నదంతా కారమే. ఇంత కారం మరి ఎవరు తింటున్నారు? ఇక్కడైతే నేనైతే వీడియో కోసం ఒక 10 minutes అయితే కష్టపడి ఉన్నాను. కానీ అసలు ఇక్కడైతే వర్క్ చేయడం కానీ అసలు మామూలుగా ఉండడం కూడా చాలా కష్టము. ఒళ్ళంతా మండుతుంది, ఒకటే తుమ్ములు, అసలు మంట, ఒళ్ళంతా వేడిగా. ఇక్కడ మామూలుగా అయితే మనం పీల్చే గాలిలో కూడా ఈ కారం కలిసి ఉంటుంది. గాలి పీల్చుకున్నా మంట పడుతుంటుంది ముఖమంతా. అలా ఉంది అయితే ఇక్కడ పరిస్థితి. ప్రపంచంలో ఉన్న అతి కష్టమైన పనులలో ఇది కూడా ఒకటేమో. నిజంగా గ్రేట్ మా పిన్ని ఇక్కడ పని చేస్తుందంటే. నేను ఇంకా పెద్ద మిషనరీ ఉండుద్ది అనుకున్నాను, ప్యాకింగ్ కానీ అంతా ఏం లేదు. జస్ట్ ఇక్కడైతే గ్రైండ్ చేయడానికి ఒక మిల్లు మాత్రమే ఉంది. మిగతా అంతా హ్యాండ్ టచ్ చేయడమే, హ్యాండ్స్తో చేయడమే. చూసారు ఇక్కడ ఎలా ఎత్తి పోస్తున్నారో కారము. కానీ ఈ కారమే మన దగ్గరకు వచ్చేలోపు అందంగా ప్యాకింగ్ చేసి ఉంటుంది. మనం అది చూసి ఇది చాలా హైజీనిక్ అనుకుంటాము. ఇదనే కాదు, మనం తినే ఫుడ్డుల్లో చాలా వరకు ఇలానే ఉంటాయి. సాల్ట్ కానీ, కల్లుప్పు కానీ, బెల్లం కానీ, తయారీ విధానం అయితే ఇక ఇట్లానే ఉంటాయి. అంత హైజీన్ ఉండవు. ఈ గుంటూరు మొత్తం ఇలా మిర్చి యార్డ్స్తోనే ఎక్కువ ఉంటుంది. మన ఇండియా మొత్తం మీద కారం ఇక్కడి నుంచే వెళ్తుందంట. ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం కింద పట్టలు వేయడం అలా చేస్తుంటే మంచిగా ఉండేది. కానీ కల్తీ ఏం వాడట్లేదు, మంచి క్వాలిటీ మిరపకాయలే వాడుతున్నారు. ఎటువంటి కలర్స్ కూడా యూజ్ చేయట్లేదు, న్యాచురల్గా తయారు చేస్తున్నారు. మా పిన్ని అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి వర్క్ చేస్తుంది. ఒక 10 years పైనే అయింది మా పిన్ని ఇక్కడ పనిలోకి వచ్చి. అప్పటి నుంచి మేము ఇదే కారాన్ని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ బస్తాలు ఉన్నాయి కదా, ఈ బస్తాలకంతా ఈ కారాన్ని ఎత్తి పెడతారు. మళ్ళీ ఈవినింగ్ అవసరమైన ఆర్డర్స్ ఉన్నంత వరకు ఉంచుకొని మిగతా అదంతా ఏసీలో పెడతారంట. స్టోరేజ్లో, ఏసీ స్టోరేజ్ ఉంటాయి కదా, వాటర్లో అయితే పెడతారంట.
ఎప్పుడన్నా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇంకా వాటిని డెలివరీ చేస్తారు. మిరపకాయలు అయితే ఇప్పుడు కొంచెమే ఉన్నాయి. మామూలుగా సీజన్ టైంలో అయితే మొత్తం నిండిపోయిద్దంట. ఇక్కడైతే కొంచెం కారాన్ని ప్యాకింగ్ చేశారు. కేజీ ప్యాకెట్స్, హాఫ్ కేజీ ప్యాకెట్స్ అలా ప్యాకింగ్ అయితే చేసి పెట్టి ఉంచారు. ఇదైతే మసాలా కారం అంట. మసాలా కారం కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడైతే కారం మిల్లాడించడం అయిపోయింది. పిన్ని వాళ్ళు అయితే ఈ కారాన్ని ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ప్యాకింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. ఆ బస్తాల్లో ఉన్న కారం అయితే ఒక బస్తా వేసి ఇక్కడ ఎలా అయినా 70s ప్యాకింగ్ చేస్తున్నారు. ఇదేదో ఒక పసుపు సాల్ట్ లాగా చేతులకి ఏం లేకుండా అయితే వేసేస్తున్నారు. చేతులు ఎక్కడ మండట్లేదు. మనం దగ్గర రావడానికే రాలేకపోతున్నాం. అలాంటిది వీళ్ళు చేతులతోనే ప్యాకింగ్ చేసేస్తున్నారు. ఒక పిన్ని అయితే నాలాగా ఈరోజు వచ్చింది. ఈ పిన్ని పాపం మండిపోతుంది, ఎందుకు వచ్చానా అని ఇంకా చెల్లెలకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కేజీ ప్యాకెట్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ కేజీ ప్యాకెట్స్ మామూలుగా ఇక్కడైతే 300 to 400కి అయితే అమ్ముతారు. అదే బయట మార్కెట్లో కొనాలంటే 600 పైనే ఉంటుంది కిలో. చాలా తక్కువకి అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు డైరెక్ట్గా. కాబట్టి బయట ఇంక చేతులు మారే కొంది కాస్ట్ అయితే మారుతూనే ఉంటుంది. మనం మామూలుగా పావు కిలో ప్యాకెట్సే 150 రూపీస్కి అలా బై చేస్తుంటాం బయట. కానీ ఇక్కడ 300 రూపీస్కే కేజీ ప్యాకెట్ అయితే అవైలబుల్ ఉంది. నేను మామూలుగా మిరపకాయలు ఉంటాయో యాడ్ నిండా వీడియో తీద్దామని వచ్చాను. నేను వచ్చిన బ్యాడ్ లక్, మిరపకాయలు ఏం లేవు. కారం మిల్లు అయితే ఆడిస్తున్నారు. ఈ మధ్య బీహార్ వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారంట మిరపకాయలు తొడాలు తీయడానికి. చాలా కూలీ రేట్లు అయితే తగ్గాయంట వాళ్ళు వచ్చిన తర్వాత. మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారంట తక్కువ కాస్ట్కి. ఈ వీడియో నాతో పాటు మీరు కూడా కారం మిల్లు చూడాలని ఈ వీడియోని అయితే షేర్ చేశాను. మీలో ఎంతమంది ఓన్గా కారం మిల్లు ఆడించుకుంటారో ఇంటి దగ్గర కామెంట్ చేయండి లాస్ట్లో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోలు చేయాలంటే ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి వీడియో. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.